హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఇవాల్టి రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్. ఈ రెసిపీ చపాతీ, రోటీ, బగారా రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకు, చూసేద్దాం రండి. ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకోవాలండి. ఒక జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్లో చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా కస్తూరి మేతి, కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ ఉంచేసేయండి. అంతేనండి, గుమగుమలాడే గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. వీకెండ్స్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.